and determined, committed to throw out KCR government, who has getting the benefit of Telangana state creation, but not doing the work for the students, youth and farmers. Now Uttam Reddy Garu, President, will give the details and names. Free. సరే తెలుగు ఇంగ్లీషా Telugu. సరే ఢిల్లీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు శాసనసభ్యులు వారితో సహా తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారి ముందు నేను మొత్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో చేరిన పేరు నేను చదివి వినిపిస్తాను. రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, బోడ జనార్దన్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు నర్సారెడ్డి గారు, స్వయం బాపురావు గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, జంగయ్య యాదవ్ గారు, హరిప్రియా నాయక్ గారు, బిలియా నాయక్ గారు, రాజారాం యాదవ్ గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు, విజయ రమణారావు గారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి దుమ్మాటి సాంబయ్య గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నుంచి దరు ఎల్లన్న గారు, బాలలక్ష్మి గారు, దుర్గం భాస్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ సమావేశంలో, ఈ యొక్క చేరిక కార్యక్రమంలో డాక్టర్ రామచంద్ర కుంటియా గారు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ తెలంగాణ, నేను, ఏఐసిసి కార్యదర్శి, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శి మధు యాష్కి గౌడ్ గారు, ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ చిన్నారెడ్డి గారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గీతారెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ యాదవ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి గారు, చీఫ్ విప్, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి గారు, కుసుమ్ కుమార్ గారు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. వీరందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రాహుల్ గాంధీ గారి వారు స్వాగతం పలుకుతూ, మరి దేశంలో కాంగ్రెస్ భావజాలం పెరిగే విధంగా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషం వ్యక్తపరుస్తూ, తప్పనిసరిగా మీరు కాంగ్రెస్ కుటుంబంలో ఒక సభ్యులుగా మేము భావిస్తాం. మరి అందరికీ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరిగే విధంగా ఉంటుందని చెప్పి రాహుల్ గాంధీ గారు స్వయాన చెప్పి మరి వారికి స్వాగతం పలికి కండువాలు కప్పడం జరిగింది. మరింత వివరాలతో 3 గంటలకి ఏఐసిసిలో ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరుగుతుంది. 3 గంటలకి 3 o'clock ప్రెస్ మీట్ ఇన్ ఏఐసిసి ఆన్ సేమ్ సబ్జెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. అట్లేముండదు. కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసి ఉన్నాం, ఏం గ్రూపులు లేవు, కలిసికట్టుగా పనిచేస్తాం. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. కేసీఆర్ గద్దె దించడమే మా పని అని రాదు. भरत भरत कैमरा ले लो जरा सीता का ट्राइपॉड उधर ही छोड़ दो. आ जाओ इधर आ जाओ भैया మాట్లాడండి హలో కొంచెం జరుగుతుంది కదా. హలో
జరగన్నా అయ్యో జంగమన్నా ఒక్క నిమిషం హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.